నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఎన్ఎస్పీ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారుల బృందం. 2 రోజుల పాటు సాగనున్న తనిఖీలు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా. 34 మంది ఉద్యోగాలకు ఎంపిక. రాజకీయ పార్టీల నాయకులతో పోలింగ్ కేంద్రాలపై సమీక్ష సమావేశం. పలు అంశాలపై చర్చ. వినుకొండ పట్టణం ఎన్ఎస్పీ కాలనీ నందు గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారుల బృందం తనిఖీ చేశారు. దీనిలో భాగంగా ప్రజలకు అందుతున్న సేవలు, వైద్యశాల పనితీరు, సిబ్బంది సమయపాలన తదితర అంశాలను 2 రోజుల పాటు పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారి డాక్టర్ రామ్ ప్రసాద్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్. నేను జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారిని. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి పర్యవేక్షణ మరియు జిల్లా కలెక్టర్ వారి పర్యవేక్షణలో నేను ఈ జిల్లాలో విధులు నిర్వర్తిస్తుంటాను. ఈ ఎన్క్యూఏఎస్ జాతీయ నాణ్యత ప్రమాణాల్లో భాగంగా ఇవాళ మన ఎన్ఎస్పి కాలనీలో ఉన్న ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్కి 2 సభ్యుల బృందం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వారు ఢిల్లీ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఇవాళ మన వైద్య సదుపాయాలు, డాక్టర్లు లభ్యత, వైద్య ఆరోగ్య సిబ్బంది పనితీ, మందుల లభ్యత అన్ని క్షుణ్ణంగా ఉన్న చెక్ లిస్ట్ ని ఆధారం చేసుకుని వాళ్ళు పర్యవేక్షించడానికి జల్లెడబట్టడానికి వచ్చారు. ఇప్పుడే ఎగ్జామినేషన్ మొదలైంది. ఈ ఎగ్జామినేషన్ ఇవాళ మరి రేపు 2 రోజులు జరుగుతుంది. ఈ వచ్చిన మార్క్స్ ని వాళ్ళు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ద్వారా గవర్నమెంట్ కి తెలియజేస్తారు. దీంట్లో సర్టిఫికేషన్స్ ఉంటాయి. దీంట్లో మనం నాణ్యత ప్రమాణాలు కనుక చూపించగలిగితే మన ఎన్ఎస్పి కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ సర్టిఫై అవడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వాళ్ళు పొద్దున్నే వచ్చి మన స్టాల్స్ బయట పెట్టిన వివిధ రకాల స్టాల్స్ ని సందర్శించడం, వాళ్ళ అభినందన తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ లో పూర్తిగా వాళ్ళు అన్ని క్వశ్చన్ ద్వారా అన్ని నిర్ధారించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నూజెర్ల మండలం తలార్లపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా శుక్రవారం పంచాయతీలోని దాట్లవారిపాలెం గ్రామంలో నూతనంగా చేతి పంపు కోసం బోర్వెల్ వద్ద కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. మొత్తంగా తలార్లపల్లి పంచాయతీలో 4 చేతి పంపులను ప్రారంభించినట్లు నాయకులు తెలిపారు. వీటితో పాటుగా తలార్లపల్లి గ్రామంలో నివాసాల మధ్య మురుగునీరు నిల్వ ఉండకుండా కాలువ పూడిక తీత పనులు ప్రారంభించినట్లు తెలిపారు. కుంట కోటిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సహకారంతో మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకుల అందరి సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గం నుండి న్యాయవాది, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రమణారావు పాల్గొని ప్రజల వద్ద నుండి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించడం జరిగినదని నక్కా రమణారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తమ సమస్యలను తెలియజేస్తున్నారు. అదే విధంగా పార్టీ వారు కూడా సమస్యలను పరిష్కరిస్తున్నారని, కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని నక్కా రమణారావు తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా నిర్వహించారు. దీనిలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుందని పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ తమ్మాజీరావు మాట్లాడుతూ వినుకొండలోని ఎస్జీకే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఏపీఎస్ఎస్డిసి స్కిల్ హబ్ జాబ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ జాబ్ డ్రైవ్ కు 4 కంపెనీలు రాగా 75 మంది హాజరయ్యారని తెలిపారు. అందులో 34 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాబ్ మేళా ముఖ్య అతిథి SGK గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ K శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఈ జాబ్ మేళాన్ని వినుకోవడం నిర్వహించడం చాలా సంతోషకరమని తెలియజేశారు. నియామక పత్రాలు అందుకున్న యువతకు అభినందనలు తెలుపుతూ వారిని మరెన్నో ఉన్నత శిఖరాలను అందుకునే విధంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, జిల్లా ఉద్యోగ కల్పన అధికారి M రవీంద్ర నాయక్, వినుకొండ స్కిల్ హబ్ కోఆర్డినేటర్ D జానీ బాషా, సీడప్ JRPS శ్రీలక్ష్మి, కంపెనీ HR ప్రతినిధులు, కళాశాల సిబ్బంది, శివ ఫణీంద్ర, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి పల్నాడు కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి శుక్రవారం ఉదయం 11 గంటలకు నియోజకవర్గ ఎలక్ట్రోలర్ రిజిస్ట్రేషన్ అధికారి స్పెషల్ పులిచింతల ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో పోలింగ్ కేంద్రాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వినుకొండ పురపాలక సంఘ సాధారణ సమావేశం శుక్రవారం చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు చర్చించారు. అనంతరం పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ వీధి లైట్లు వేయాలని కొన్ని నెలలుగా అడుగుతున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా వార్డుల్లో సైడ్ డ్రైనేజ్లు నిర్మించాలని, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను విన్నపించారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలో లారీ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కురిచేడు రోడ్డులో చింతల చెరువు సమీపంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. అయితే లారీ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎవరికైనా ప్రమాదం జరిగిందో లేదో తెలియాల్సి ఉంది. లారీ ప్రమాదం ఘటన విషయాన్ని స్థానికులు తెలియజేశారు. వినుకొండ మండలంలోని వికలాంగుల పెన్షన్లను డాక్టర్ల బృందం విచారణ చేపడుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలు గ్రామాల్లో వికలాంగుల పెన్షన్లను డాక్టర్ల బృందం విచారణ అనంతరం ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు డాక్టర్ల బృందం తెలిపింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెన్షన్దారులతో ఆసుపత్రిలో రద్దీ పెరిగింది. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.